పునరుద్ధానంలో ఉన్న శక్తి మనం పొందుకోవటం వల్ల మనకు కలిగే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరు బాగున్నారు కదా? మిమ్మల్ని అందరిని చూడడం, మరలా మీతో కలిసి ఇలా దేవుని స్తుతించడం ఎంతో దేవుడు చూపించిన కృప కొరకే. ఆయనకే సకలమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు కలుగును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రతి కట్టడమును ఆయనలా చక్కగా అమర్చబడి వృద్ధి పొందుచున్నది. 20వ వచనము 21వ వచనం చదవండి ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సరే, దేవుడు తన కృప చొప్పున మనలను బ్రతికించి మనకు ఆయుష్ను పొడిగించి మరొకసారి పరిశుద్ధ దేవాలయంలో చేరి ఆయనను స్తుతించే భాగ్యము దేవుడు మనకు దయచేసినందుకు దేవుని స్తుతిద్దామా ఒకసారి అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, తన శక్తి చొప్పున. దేవుని శక్తి ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని శక్తి ఎలాంటిది మీరు చెప్పండి. దేవుని శక్తి ఎలాంటిది మీరు చెప్పండి. దేవుని శక్తి ఒకసారి మీరు ఆలోచించి మీ కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, మీ జీవితాల్లో కానీ దేవుడు చేసిన ఒక శక్తివంతమైన కార్యాలను గురించి ఆలోచించండి. ఆలోచించారా? దేవుని శక్తి ఎలాంటిదో చెప్పనా? మీరు చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి, మీరు అనుభవించినవి, దేవుని శక్తిని మీరు పొందుకున్న వాటిని గురించి చెప్పండి. దేవుని శక్తి ఎలాంటిది నేను చెప్పనా? ఆగరు అందరిని విడిచిపెట్టి కుటుంబం ఆధారం లేదు, భర్త ఆధారం లేదు, ఇంకా ఒక పిల్లోని వేసుకొని ఎడారిలో కూర్చొని ఎక్కి ఏడుస్తుంటే ఆగర్ను చూచిన దేవుడు, హల్లెలూయా, ఆయన శక్తి మొట్టమొదటిది ఏంటి అంటే మరుగై ఉన్న స్థలంలో కూడా చూడగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు సీసీ కెమెరాలు పెడితే ఆ సీసీ కెమెరా ఎంతవరకు అంటే కొంతవరకే కదా. మరుగైన స్థలములో ఉన్న వారిని కూడా ఆయన చూడగలిగిన శక్తివంతుడు. హల్లెలూయా. చూడటమే కాదు, ఏడుస్తుంటే ఏడవద్దని ఓదార్చిన వాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి శక్తివంతుడు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఆయన శక్తివంతమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, మహత్కార్యములు, సూర్యకార్యములు, అద్భుతాలు, యుద్ధ వీరుడు, ఆయన చెప్పుకుంటే చాలా ఉంటాయి. కానీ మనకు చిన్నవి మనం నేర్చుకుందాం. అయితే ఏడుస్తున్న వారిని ఓదార్చగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. మనుషులైతే ఏడుస్తున్నప్పుడు ఏడు, నీకు తగ్గట్టే జరిగింది ఏడు అంటారు, అవునా కదా? కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన శక్తి ఎలాంటిది అంటే ఏడుస్తుంటే ఓదార్చేవాడు. హల్లెలూయా.
కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. బాధను దూరపరిచి ఓదార్పును అనుగ్రహింపచేసేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడు ఆయన. ఎండిపోయిన మొద్దు నుండి చిగురు అనే అనుభవంలోనికి నడిపించగలిగిన వాడు ఆయన. సముద్రములో మార్గమును సిద్ధపరచగలిగిన వాడు ఆయన. పెద్ద పెద్ద ప్రాకారాలను సహితము బద్దలు చేసి ఎరుకో కోట గోడల వంటి మహా ప్రాకారాలని పడగొట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగిన ఆయన. అరణ్యములో వారి చెప్పులు అరిగిపోకుండా, వారి పాదాలు కమిలిపోకుండా, వారి బట్ట పాతగిల్లిపోకుండా బండ నుండి నీళ్ళిచ్చిన వాడు, ఇంకా ఆకాశము నుండి ఆహారమును పంపించిన వాడు ఆయన. ఆయన సృష్టిని సృజించిన వాడు, మన్ను తీసి మనిషిని చేసిన వాడు, ఆ మనిషిలో జీవాత్మను ఊది తన పోలిక చొప్పున, తన కృప తన స్వరూపమందు మనలను చేసుకున్నవాడు ఆయన. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మన ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ఎడల ఒక చిత్తమును కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. మన జీవితము కొన్నిసార్లు మనం ఊహించని మలుపుల్లోనికి వెళ్తూ ఉంటది. కొన్నిసార్లు మనం అనుకోని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అలాంటి సమయంలో కూడా దేవుడు మన వెంటే ఉండి, మన చేయి పట్టి, మనకు అభయమును అనుగ్రహింపచేసి, మనకు సహాయము చేసి, మనలను బలపరిచి, మనకు తోడై ఉండి, మనలను అంతము వరకు నడిపించగలిగిన వాడు ఆయన. అవమానాలను దూరపరిచి ఘనతను ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా కూడా చెప్పట్లా. మీరు మౌనంగా అటు కూర్చొని నేను చెప్పుకొని 1 గంట 1 గంట 12:45 కల్లా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. మీరు అటు కూర్చొని చక్కగా కొంచెం కానీ దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా మందిరంలోనికి వెళ్ళినప్పుడు గడగడ వణుకుచు భయముతో ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడు. మనం కొన్నిసార్లు ఆయనకు విరోధమైన పనులు చేసినప్పటికీ కూడా, ఆయనను బాధ పెట్టినప్పటికీ కూడా, ఆయన గాయములను రేపినప్పటికీ కూడా, ఆయన మనలను శిక్షకు అప్పగించలా, మరణానికి అప్పగించలా, శాపానికి అప్పగించలా, అపవాదికి అప్పగించలా, దుష్టునికి అప్పగించలా, ప్రమాదాలకు అప్పగించలా. అప్పుడు మనకు తోడై ఉండి ఆయన సొంత కుమారుడి ఎడల, ఒక కుమారుడి ఎడల జాలిపడినట్లుగా, ఒక కుమార్తె ఎడల జాలిపడినట్లుగా, ఒకని ఆదరించినట్లుగా మనలను ఆదరించాడు. ఎందుకు? ఆయన ఇంత శక్తివంతుడా? ఆ శక్తిని మనము మనుషుల్లో ఎందుకు చూడలేకపోతున్నాము ఉన్నాము అని అంటే, ఆయనే సకల సృష్టికి ఆధారమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి అలాంటిది. ఈ శక్తి మనుషుల్లో ఎక్కడన్నా చూడగలరా? మీరు చెప్పండి. రోగిని స్వస్థపరిచే శక్తి, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసే శక్తి, పాపము చేత అలవాటు పడిపోయిన స్త్రీని మరలా పరిశుద్ధంగా నడిపించగలిగిన శక్తి ఆ శక్తి. హల్లెలూయా. నరహత్య చేసే వారిని మార్చగలిగినది ఆ శక్తి. మద్యపానానికి, సిగరెట్లకి, పానపరాగులకి, గుట్కాలకి, వ్యభిచారాలకు అలవాటు పడిపోయిన వారిని చక్కని మార్గంలో నడిపించగలిగినది ఆయన శక్తి. హల్లెలూయా. కఠినలను మార్చేయగలిగేది ఆయన శక్తి. బండబారిపోయిన హృదయాలను, వ్యతిరేక స్వభావము కలిగిన వారిని ఆయన మార్చగలిగిన వాడు ఆయన శక్తి. హల్లెలూయా. ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించి మనము కష్టములో ఉన్నప్పుడు మన కష్టమును సరిగ్గా అర్థం చేసుకోగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. మన బిడ్డల కోసం గాని, మన భర్తల కోసం గాని, పిల్లల కోసం గాని, భార్యల కోసం గాని, లేకపోతే బంధువుల కోసం గాని, అక్కజెల్లెల కోసం గాని, అన్నదమ్ముల కోసం గాని ప్రార్థన చేస్తే, ఇక్కడెక్కడో ఒక మూలన కూర్చొని ప్రార్థన చేస్తే, ఎక్కడో ఉన్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని దర్శించి లేవనెత్తి, ఇదిగో నీ ప్రార్థనకి జవాబిచ్చపో అనగలిగిన వాడు మనం నమ్మిన శక్తివంతుడైన యేసయ్య. హల్లెలూయా. అంత శక్తి. ఆయన శక్తిని బట్టి తన శక్తి చొప్పున, ఎక్కడంట ఇది? తన శక్తి చొప్పున. ఇక నా పని అయిపోయింది, చావే చరణం అనుకుంటున్నాను, ఇక నా బ్రతకడం వల్ల కాదు,
ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ నిందలు నేను పడలేకపోతున్నాను, ఈ అవమానం నేను పడలేకపోతున్నాను, ఈ సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ కష్టం నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ మనుషులను నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ పరిస్థితులన్నీ నేను చూస్తుంటే ఇక నా జీవితం అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నేను చచ్చిపోవటమే నా జీవితానికి ఇక ఒకే ఒక మార్గం ఏదన్నా ఉంది అని అంటే, కట్టుకున్న భర్త అర్థం చేసుకోవట్లా, కట్టుకున్న భార్య అర్థం చేసుకోవట్లా, కన్న బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు, పెద్దవాళ్ళు అయ్యారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితము, ఇంకా నేను బ్రతకడం ఇంకెవరి కోసం బ్రతకాలి, చచ్చిపోదాం అని అనుకున్న సమయంలో ఆగరని అన్నాడు కదా, ఆగరో మళ్ళీ తిరిగి వెళ్ళి నీ జీవితాన్ని ప్రారంభించు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే తిరిగి ప్రారంభించు, తిరిగి ప్రారంభించు. ప్రతి విషయంలో కూడా తొందరపడకూడదు, మనం తొందరపడకూడదు. తిడుతున్నారా, నువ్వు కూడా తిట్టేస్తే ఏమైపోద్ది, కొడుతున్నారా, నువ్వు కూడా కొట్టేస్తే ఏమైపోద్ది, అననివ్వండి. మనలను అనేవారు, మనలను దూషించేవారు, మన గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, అరే వీడు వేస్ట్ రా, అసలు నేను సేవకుడేనా, అయ్యగారేనా, ఏం అసలు విశ్వాసేనా, ప్రార్థన పొర్రాలేనా, ప్రార్థన పొర్రాలైతే ఎట్లెందుకు చేసిద్ది, ప్రార్థన పొర్రాలైతే అట్లెందుకు చేసిద్ది, అమ్మగారు అయితే ఎట్లా ఎందుకు ఉండిద్ది అని మనల్ని అన్నేవండి అన్నాక దేవుడు ఏమంటాడంటే, ప్రభు అమ్మ అంటాడు కదా, అమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు, తీర్పు తీర్చేది ఎవరు, నువ్వా, తీర్పు తీర్చేది ఎవరు, న్యాయ విమర్శలో నిలబడేది నువ్వా, ఎవరో, నేను న్యాయాధిపతిని. ఎవరు న్యాయాధిపతి, న్యాయాధిపతి సయ్యా, న్యాయం తీర్చగలవయా, న్యాయాధిపతి సయ్యా, న్యాయం తీర్చగలవయా, వేదనతో గుండె రగులుచున్నది. ఏంటంట, వేదనతో గుండె రగులుచున్నప్పుడు ఏయ్ అని వెళ్ళకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, ఏడుపు వస్తే ఏం చేయాలి, దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం. ఏంటి ప్రభువా, నాయన వాళ్ళతో అసలు నేను పోతున్నాను కదా ప్రభువా, నా వల్ల అవ్వట్లేదు. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు ప్రభువా అని మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటా ఉంటుంటే ఆయన అంటాడు కదా, న్యాయాధిపతిని నేను అని అంటాడు. ఏమంటాడు ఆయన, ఆయన శక్తి ఎలాంటిది, మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఎలాంటి వారిని మారుస్తాడో తెలుసా, అన్యాయంగా డబ్బులు దోసుకుంటున్నాడు ఒక ఆయన, జక్కయ్య అనే ఆయన. ఎంత అనుకున్నారు, మామూలుగా సంపాదించలా. ఆయనకు యేసయ్యను గూర్చి ఆశను పుట్టించి, జక్కయ్య ఇందా కిందకి రా, అరే నేను ఎక్కడో ఎడారిలో ఏడుస్తుంటే ఆగరు అని పిలిచాడు. అంతమంది జన సమూహాల్లో ఉన్నప్పుడు జక్కయ్య అని పిలిచాడు. ఎంతమంది జన సమూహాల్లో నుండి ఎక్కడో ఒక మూలన పొట్టోని నేను అసలుకే ఎక్కడో చెట్టెక్కి ఆయన చూద్దాం, ఆయన బోధలు బాగున్నాయంట, ఆయన స్వస్థపరుస్తున్నాడంట, ఆయన రోగులను దయ్యములు పట్టిన వారిని విడిపిస్తున్నాడంట, చచ్చిపోయిన వాళ్ళని బతికించాడంట, ఆయన బాప్తీసాలు ఇస్తున్నాడంట, ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడంట, ఆహా ఆయన సముద్రాన్ని శాసించాడంట, ఓహో అంత గొప్ప నేను ఒకసారి చూద్దాం అనే ఆశ పుట్టించాడు ఆయన.
ఆశ పుట్టించి అంత వేల మందిలో ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి వచ్చి జనాల్లో అక్కడ చుట్టూ ప్రవాహం వలె జనాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడో చెట్లు ఎక్కుతారు కొంతమంది, అవునా ఎక్కుతారా? ట్యాంకీలు ఎక్కుతారు కొంతమంది, ట్యాంకీలు ఎక్కుతారు. చుట్టుపక్కల ట్యాంక్ ఉందా, ట్యాంక్ అంటే జనాలే. సీఎం వచ్చి అంతేనా కాదా? చుట్టూ జనాలే. మళ్ళీ ఇంకెవరు ఉంటారు? ఇంకా ఎక్కడైనా బిల్డింగులు కనపడితే ఆ బిల్డింగులు అంటే జనాలే, బస్సుల మీద జనాలు, బస్సుల కింద జనాలు, చుట్టూ జనాలే. ఆ స్టేజ్ అసలు ఖాళీ ఉండిద్ది అంటారా? పోలీసులు జరగండి 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 అని అంటా ఉంటారు పోలీసులు. అంత జన సమూహాల్లో నుండి కూడా ఆయన ఒక వ్యక్తి, ఎవరో ఒక ఆయన ట్యాక్స్ కలెక్టర్, డబ్బులు కలెక్ట్ చేసుకునేవాడు, ఆయన అందరిని దాటుకొని వచ్చేసి జక్కయ్య అనగానే వామ్మో నా బతుకు కూడా బయటపడిపోయింది. ఇక నా సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం? మారే సమయం వచ్చేసింది. ఆ పిలవడమే కాదు, రా నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను రా అన్నాడు. అందరం యేసయ్య కోసం వస్తే యేసయ్య ఏమో జక్కయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? వాము ఆయన ఏంటి పాపులు ఇంటికి వెళ్తున్నాడు, ఆయన పాపిగా. నీ దృష్టిలో పాపి ఆయన, నీ దృష్టిలో బలహీనుడు, నీ దృష్టిలో బలహీనురాలు ఆమె. కానీ దేవుని దృష్టిలో ఒక శ్రేష్టమైన బలవంతురాలు, శ్రేష్టమైన బలవంతుడు ఆయన. హల్లెలూయా. నీ దృష్టిలో చేతకానోళ్ళు, నీ దృష్టిలో పనికిరానోళ్ళు, నీ దృష్టిలో దేనికి ఉపయోగపడని వాళ్ళు, నీ దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? తీసివేసిన వాళ్ళు. ఎప్పుడైనా గమనించండి, తీసివేసిన రాయి తలకు మూలరాయి చేస్తాడు ఆయన. హల్లెలూయా. హెచ్చించేది ఆయనే, గణపరిచేది ఆయనే, బలపరిచేది ఆయనే, స్వస్థతనిచ్చేది ఆయనే, గణపరిచేది ఆయనే, విడుదలనిచ్చేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే, బాధల నుండి బయటికి లాగేది ఆయనే, జిగటగల దొంగ భూముల నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన మాత్రమే సర్వాధికారము కలిగిన వాడు. ఇది నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దా ఈ ఇంటికి రావాలనుకుంటున్నాను నేను. రా మీకు ఒక విషయం చెప్పిన, ఒక 5-6 పాయింట్లు సిద్ధపడ్డా నేను. ఇప్పటికీ ఇదంతా ఇప్పుడు నేను చెప్పేది అంతా ఏంటనుకున్నారు? హెడ్డింగ్ మెయిన్ పాయింట్సే చదువుతున్నా, పాయింట్లోకి వెళ్ళా. టైం అయిపోతే ఆఫ్ చేసేస్తా. పాయింట్లు ఇంపార్టెంట్ కాదు, మనకి విషయం అర్థం అవ్వాలంతే. రా నీ ఇంటికి రావాలనుకుంటున్నాను రా అన్నాడు. గబగబ దిగేసాడు. యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు అని అనుకున్నాడు. పొట్టోడుగా ఎగిరినా ఏం కాదు, ఎగురుకుంటే వెళ్తున్నాడేమో. వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే యేసయ్య ఏమన్నా మాట్లాడా ఆయనతో? అన్నాడు కదా, దేవా ప్రభువా యేసయ్య, నేను అన్యాయముగా దోచుకున్నదంతా కూడా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇచ్చేస్తాను, పేదలకు సగం ఇచ్చేస్తాను. అరే బాబు 4 అంటే 1 వంతు తీసుకున్నావా, 1 రూపాయి తీసుకున్నావా, వాళ్ళకి 4 రూపాయలు వస్తా. వామ్మో, ఇప్పుడు 1 వంతు ఇచ్చి మళ్ళీ 4 వంతులు ఇస్తాను అన్నాడు. ఎన్ని రూపాయలు? 1 రూపాయి తీసుకున్నాడు దగ్గర 5 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. అట్లా ఆస్తి మొత్తం పిచ్చామని పట్టింది అంటారా, ఆస్తి బాగొట్టుకుంటున్నా అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. మళ్ళీ ఉన్నలో సగం ఆస్తి అంతా కూడా ఏం చేస్తాడు? పేదలకు. మరి నీ దగ్గర ఏమి లేదుగా, దోచుకున్నది అంతా పోయే, అందరికి 4 వంతులు ఇస్తానన్నావు, పెద్ద మాట ఇచ్చావు పోటుగల్లాగా. ఇప్పుడు ఏది నీ దగ్గర? సగం ఉందిలే. ఆ సగం కూడా మళ్ళీ ఏం చేసావు? ఉంచుకోకుండా పేదలకు ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు ఏముంది నీకు? మరి నువ్వేం చేస్తావు? ఏం బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు? నేను బ్రతకడానికి నాకు ఆధారం లేవేమో కానీ, నేను బ్రతకడానికి డబ్బులు లేవేమో కానీ, నన్ను బ్రతకడానికి నాకు మనుషులు లేరేమో కానీ, నన్ను ఆదరించే వాళ్ళు లేరేమో కానీ, నన్ను ప్రేమించేవారు లేరేమో కానీ, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరేమో కానీ, నా వెంటే ఉండి నన్ను నడిపించే నా యేసయ్యతో నేను వెంబడి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎలాంటి తీర్మానాలో చూడండి, ఆయన శక్తివంతమైన మాటలు. దయ్యములు పట్టినవాడు గాయపరుచుకుంటున్నాడు, అందరిని కొడుతున్నాడు. అసలు ఆ మార్గంలోకి వెళ్ళాలంటేనే జనులందరూ భయపడుతున్నారు. యేసయ్య అన్నాడు కదా, బాయ్ దా, గద్దించేశాడు ఆ దయ్యాన్ని. దయ్యము గడగడా వణుకుతూ పారిపోయింది. దయ్యాలు మాట వింటున్నాయి ఆయన మాటకు. ఆయన అంత శక్తివంతుడు.
కొట్టిన వారిని కొట్టడానికి ఆయనకి శక్తి లేక కాదు, దూషించిన వారిని దూషించడానికి ఆయనకి శక్తి లేక కాదు, ఉమ్ము వేసిన వారి మీద ఉమ్ము వేయడానికి ఆయనకి శక్తి లేక కాదు, గాయపరిచిన వారిని గాయపరచడానికి ఆయన శక్తి లేక కాదు. ఆయన ఆ శక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసా? ఓర్చుకునే దానిలో ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన శక్తిని తిరగబడడం కంటే కూడా సహించుకోవడంలో తెలిసిద్ది శక్తి, ఓర్చుకోవడంలో తెలిసిద్ది శక్తి, అనుభవించడంలో తెలిసిద్ది శక్తి. హల్లెలూయా. అసలు ఇన్నాళ్ళు ఎలా సహించేవమ్మా? ఒక్క సంవత్సరం గొడ్రాలు పిల్లలేరా నీకు అని గొడ్రాలు అని అరిస్తేనే చాలా బాధేసిద్ది కదా, చాలా దుఃఖం కలిగిద్ది కదా. ఏ ఫంక్షన్లకి పిలవరు, ఏ ఇళ్ళకి రానివ్వరు, ఏ కార్యక్రమాల్లో నన్ను పిలవరు, ఇదేదో అంటారుగా ఈ పెట్టరు, ఇది రాయనీయరు, ఈ తొడగనివ్వరు. అర్థమవుతుంది? నా వైపు చూస్తే మీకు అర్థమైంది. ఇవన్నీ అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. ఈ పెట్టరు, ఈ రాయినీరు, ఈ తొడగనివ్వరు, అట్లా పట్టుకోనివ్వరు. అటు జరుగు, నువ్వే అర్థం చేసుకోవాలి కదమ్మా, కొంచెం వెళ్ళిపో మళ్ళీ అంటా ఉంటారు. ఇంత జరిగినా కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యగారు కూడా అనుకున్నాడు, ఇక నాకు దాసుడు లేడు, నాకు నా దాసుడు కుమారుడే ఈ ఆస్తికంతరికి అని, వారసుడని అయ్యగారు అనుకున్నాడు. అంటే భర్త కూడా అనుకున్నాడు. పిల్లలు లేరు అని ఏమేంతో తప్పు చేసేసింది. దేవుడు అన్నాడు కదా, అమ్మా 24 సంవత్సరాలు అయిపోయింది, వచ్చే సంవత్సరానికి ఈ సమయం కల్లా నీకు పండంటి కుమారుడు ఉంటాడు అన్న వెంటనే నవ్వుకుందాం. ఎట్లా నవ్వుకుంది? నువ్వు చేయట్టు పెట్టుకుని నవ్వుకుంది. నిజంగానే నవ్వుకుంది, నా మాట కాదమ్మా అది. ఏంటమ్మా షారా నవ్వుతున్నావు? నేను నవ్వలేదు ప్రభువా. ఏమంటున్నావా? నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు. ఆమె నవ్వుకి కారణం ఏంటి? కొంతమంది మన నవ్వులో కారణాలు ఎదుగుతారు. ఎటకారంగా నవ్వు బాకరై, కపటపు నవ్వు బాకరై, మరీ అంత ఎక్కువ నవ్వనవసరం లేదు. ఈ మన నవ్వుల్లో ఎతికే కారణాలు ఇవన్నీ. చిలిపి నవ్వు బాక అని ఇట్లాంటి కారణాలు ఎదుగుతూ ఉంటారు మన నవ్వుల్లో. అవునా కాదా? ఆమె నవ్వులు ఆయన అన్నాడు కదా, ఆమె నవ్వులో ఇన్ని కారణాలు ఉన్నాయో తెలుసా? దగ్గరగా 90 వయసు వచ్చేస్తుంది. 90 పైబడిన వయసే. నా శరీరం ఉడిగిపోయింది, స్త్రీధర్మం ఆగిపోయింది, నా భర్త ముసలివాడు, నా గర్భం ఉడికిపోయింది, ఇప్పుడు పిల్లలు పడతారా అని నవ్వింది. కానీ దేవుడు అన్నాడు కదా, వచ్చే ఆటకి ఈ సమయానికల్లా నీ ఒడిలో ఒక 12 కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. శరీరం గర్భం ఉడికిపోయినా, ముసలితనం వచ్చేసినా గాని ఆయన మాటలో ఏముంది? శక్తి. హల్లెలూయా. ఆయన మాటలో ప్రభావం ఉంది. ఎలా చెప్పగలవు? భీకరమైన అలలు చేత నెట్టబడుతూ కొట్టబడుతున్న సముద్రాన్ని గద్దిచ్చేస్తే సముద్రం అయిపోయింది. ప్రభావవంతమైన మాట. హల్లెలూయా. ఏమీ లేవు, ఏమున్నాయి మీ దగ్గర? ప్రభువా ఏమీ లేవు నాయనా. ఇప్పుడు వెళ్ళి కొనటానికి కూడా ఏమీ లేవు. ఒక చిన్న కుర్రోడు ఒకడు ఉన్నాడు, వాడు ఏదో పిల్లోడు వాళ్ళ అమ్మ ఏదో ప్రార్థనకు పంపిస్తా. ఇప్పుడు మా పిల్లలకి మీరు ఈ బొడ్డోడికి పిల్లలకు ప్రార్థనకు వస్తా బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, బింగోలో ఈ కొనుక్కొని వస్తారుగా. అవునా కాదా? అట్ట కొనుక్కోవడానికి అట్ట తిండ్రా బాబు. ఎక్కడన్నా మధ్యలో ఆకలి ఎత్తే అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటారు, నీకేమైనా ఆకలేసిద్దాము, 5 రొట్లు 2 చిన్న చేపలు వేసి పంపించింది వాళ్ళ అమ్మ బాక్స్ గట్టి. అయ్యాడేం చేశాడు? బొడ్డోడు తినకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ప్రభువాకి ఏమీ లేవయ్యా, ఇంకొన్నది ఏంటంటే 5 రొట్లు 2 చిన్న చేపలే ఉన్నాయి, రండి 5 తీసుకురండి. బొడ్డోడికి ఎంత సమర్పణ ఉందో చూడండి. పిల్లలు అంత సామాన్యంగా తినే వస్తువులు ఇస్తారా? సామాన్యంగా కొంతమంది ఇస్తారు, కొంతమంది అంత సామాన్యంగా ఏడిచి గీ కొడతారు. అంతే, నేను ఇవ్వాలి, మా అమ్మ నాకు పెట్టింది నేను ఇవ్వను అంటారు సహజంగా కదా. వాడు ఎంత సమర్పణ. వాక్యం విన్నాడుగా, 3 రోజుల నుంచి వింటున్నాడు చక్కగా, కొనమే ప్రసంగం విన్నాడు. విని తీసుకొచ్చి ఏసే చేతిలో పెడితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏమీ లేవు, తినటానికి లేదు, ఆకలితో అలమటిస్తున్నారు.
ప్రజలందరూ ఆకలిగా ఉన్నప్పుడు మన ఆకలిని కొన్నిసార్లు కన్న తల్లైనా అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ మనం ఆకలితో ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. మీరు వాస్తవంగా మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మీరు ఆలోచించండి, ఎన్ని రాత్రులు ఆకలితో అట్లా కడుపును పట్టుకొని పడుకున్న దినాలు ఉన్నాయి చెప్పండి మీరు, లేక. అవునా కాదా? మీ చిన్నతనంలో నుండి కానీ మీరు ఆలోచించుకుంటూ వస్తే, నేను కొన్నిసార్లు ఉన్నా హాస్టల్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ బాగుండేది కాదు. ఇక్కడ హాస్టల్లో కాదు, నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు అట్లా కడుపుని పట్టుకొని అట్లానే పడుకునేవాడిని. మళ్ళీ తెల్లారిపోతున్న ఏదో టిఫిన్ తినేసేవాడిని, చక్కగా తెల్లారిపోయేది. ఎన్ని రాత్రులు గడుపుంటారు, ఎన్ని పగళ్ళు ఆకలేస్తున్నా కానీ అడగలేకుండా ఎవరన్నా అడిగితే వచ్చిందా తినటానికి. ఈ రోజుల్లో ఏదో తిండి ఎక్కువైపోయి కాస్త అందరికీ పడేయటం ఎక్కువైంది, కానీ ఒకప్పుడు తిండి కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో తెలుసా? కోటి విద్యలు కూటి కోసమే రా బాబు అనేవాళ్ళు. అవునా కాదా? ఆ రోజుల్లో అసలు కోటి విద్యలు చేసేది కూడా దేనికోసం? కూటి కోసం. కోటి విద్యలు ఎన్ని పగల్లో ఎన్ని రాత్రులు అలమటించుంటారు మీరు. ఇంకా వాస్తవం చెప్పరా, మనం అనుభవించకపోవచ్చు, గుండె మీద చెయ్యేసి దేవుని సన్నిధిలో ఒక సేవకునిగా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు అలా అనుభవించి మీ కడుపును నింపారో తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు తినకుండానే తిన్నా నాన్న అని పెట్టుంటారు మీకు. అలా తిన్నాం కాబట్టే దేవుడి ఆ రోజు వాళ్ళు ఆకలితో ఉన్నారు. అలా గడిపిన రాత్రులు దేవుడు చూశాడు, ఏడవడం చూశాడు, నొప్పి పడటం చూశాడు, చింతించడం చూశాడు. ఎవరన్నా ఇంట్లో ఎల్లకెళ్ళి అడిగితే, అమ్మో అన్నం కూడా లేదా మీకు, కష్టపడవచ్చుగా, కూడుగో లేదా మీకు అని అంటారేమో సిగ్గేసి. ఎవరిళ్ళకి వెళ్ళకుండా కడుపు నిండా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు చాలా ఉంటాయి. కానీ ఈరోజు ఒక్కసారి నీ స్థితిని గమనించు. ఆయన కృతజ్ఞత ఐదు రొట్టెలు 2 చేపలు పైకెత్తేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా అని ప్రార్థన చేసి పంచిపెట్టడం ప్రారంభిస్తే ఒక్కొక్కల కడుపు సమృద్ధిగా నిండిపోయింది. హల్లెలూయా. ప్లేట్లు నిండిపోయింది, పంక్తులుగా కూర్చోబెట్టారు. ఎన్ని పంక్తులు కూర్చోబెట్టారు? దగ్గరగా పంక్తులుగా కూర్చోబెట్టి అందరికి పంచిపెట్టంగా గంపలే మిగిలిని, పెద్ద గంపలు. ఇప్పుడు ఏంటి ప్రభు ఎన్నిసార్లు కూర్చోబెట్టారు అని అడిగింది ఎంతమంది? ఎంతమంది అడిగారు? ఆయనకి దగ్గరగా ఉండేది ఎంతమంది అమ్మా? 12 మందే కదా, శిష్యులే కదా. ఆయనకి ప్రభు ఆకలేస్తుంది, అది తినడానికి ఏమి లేదు. అరే బాబు ఆకలేస్తుందా, ఆగండి కాసేపు ఆగండి అని అందరికి పంచిపెట్టిన తర్వాత ఇదిగో రా అందరూ తిన్నారు, మీరు గంపడి తినండి ఒక్కొక్కళ్ళు, మీ ఇష్టం అని వాళ్ళ ముందు ఒక రొట్టె గంప చేపల గంపలో వాళ్ళ ముందు పెట్టేసాడు. హల్లెలూయా. ఆ రోజు నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఇప్పుడు నీ గృహంలో సమృద్ధి అయిన ఆహారం ఏది కావాలనుకుంటే అది తింటున్నాం. అవునా కాదా? ఒకప్పుడు చికెన్ తెచ్చుకోవాలంటే ఏ క్రిస్మస్ పండుగో, లేకపోతే ఈస్టర్ పండుగో, లేకపోతే ఇంకా జనవరిలో వచ్చే పండుగ, అంతే. జనవరిలో వచ్చే పండుగ అంటే మీ అందరికి తెలిసిపోయింది, అర్థమైపోయింది, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా ఆ పండుగలకే చికెను, అవునా కదా? లేకపోతే జొన్ననో, రాగులో, లేకపోతే సజ్జలో ఏదో ఒకటి. బాస్మతి రైస్ ఎప్పుడన్నా, నేను ఈ మధ్య బాస్మతి రైస్ కొద్దిగా పెద్ద అయిన తర్వాత బాస్మతి రైస్ అంటే, ఇప్పుడు నిన్నేగా చికెన్ తిన్నాం. అక్కడ తిన్నది వేరు, ఇంట్లో వండుకున్నప్పుడు టేస్ట్ వేరు. ఇప్పుడు ఎట్టయిపోయింది మన పరిస్థితి? ఇంట్లో వండుకున్నదే బాగుంటుంది. కాస్త అంత కేజీ అన్న తెచ్చుకొని ఇంట్లో వండుకొని తిందాం అని అనుకునే రోజులకు వచ్చేసాం. సంవత్సరానికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి చికెన్లు తినే రోజులు పోయేసి ఇప్పుడు ఎన్ని రోజులు తెచ్చుకోవాలి. కానీ వారం పనికి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారు అనుకున్నారు? వారానికి 2 రోజులు 3 రోజులు అంత మొక్క తింటారు అంతే. అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు మన స్థితి లేదు,
కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, మనకి సమృద్ధినిచ్చాడు. ఒకప్పుడు ఆ అరణ్యములో ఉన్న ప్రజలందరికీ ఆకలితో అలమటిస్తున్నారు ఒకనొక సమయంలో. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరికీ పంచి పెడితే వారికి సమృద్ధిగా కడుపు నిండిపోయింది. ఇప్పుడు 12 గంపలు మిగిలింది. వాళ్ళ గంపలు ఎత్తుకొని అంత సంతోషంగా వెళ్ళి ఉంటారు. వాళ్ళు అరే మనమేనా అనుకుంది, ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు. ఏంటి ప్రభువా మేము చావడానికి మీకు ఇష్టమా ఏంటి అని అనుకుంది. మనమేరా. కానీ ఇప్పుడు చూడు, నీ గంప నువ్వు ఎత్తుకో. మరి నా గంప ఎవరు ఎత్తుతారా, నీ గంప ఎత్తితే అని గంపలు ఎత్తుకొని వెళ్ళి ఉంటారు సంతోషంగా. గంపలు ఎత్తుకోవటమే కాదు, అలుపు వచ్చినప్పుడల్లా ఒకటి తీయటం వెళ్ళిపోవటం. చక్క సమృద్ధి వచ్చిందా రాలేదా? మన కుటుంబంలో కూడా సమృద్ధిని వచ్చిందా లేదా? సముద్రం అంత సమృద్ధితో నింపగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో మార్గాన్ని సిద్ధపరచగలిగిన వాడు, సముద్రములో మార్గాన్ని సిద్ధపరచగలిగిన వాడు, బలహీనులను బలపరచగలిగిన వాడు, శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన వాడు. ఒకరి ప్రవర్తన యెహోవా యందు ప్రీతికరమైనప్పుడు చెప్పండి, అది తర్వాత ఏంటి? శత్రువును సైతము మిత్రులుగా చేయి. ప్రీతికరం అవ్వాలి మన ప్రవర్తన యెహోవాకు. ఎలాంటి ప్రీతికరము? ప్రేమించే హృదయం. ఇంకా ఇక్కడ చూడండి, మనం అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. తన కృప చొప్పున మనము, ఎవరంట? మనము అడుగు వాటన్నిటికంటేను ఏంటంట? అడుగు వాటన్నిటికంటేను ఏంటంట? అడుగు వాటన్నిటికంటే మనం అడిగేది ఎంత? కొంచెం. ఆయన ఇచ్చేది ఎంత? చాలా. నేను దేవుణ్ణి పెళ్ళి అయితే చాలు అని అనుకున్నా, ప్రార్థన చేసుకున్నా. అసలు దేవుడు అంత గొప్పోడు. పెళ్ళి అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, పిల్లలు, ఒక్క కొడుకు పుడితే చాలు అని ప్రార్థన చేసుకున్నాం. కానీ అన్నాకి పిల్లలు లేక ఒక్క కొడుకునివ్వయ్యా, ఆ కొడుకుని నీకే ఇచ్చేస్తా. ఎందుకు అడిగింది? అవమానం తొలగిపోవాలి, తోటి వ్యక్తితో పోరు. ఒక్క కొడుకునివ్వ ప్రభువా, నేను ఈ నిందలు పడలేకపోతున్నా, ఈ బాధలు పడలేకపోతున్నా, అవమానాన్ని భరించలేకపోతున్నా. బయట నుండి వచ్చే బాధలేమో కానీ లోపల ఉన్న వాళ్ళ ద్వారా వచ్చే బాధలు ఎక్కువైపోయినాయి ప్రభువా. మనకు కీడు చేసేది బయట వాళ్ళు కాదండి, మనల్ని నష్టపరిచేది బయట వాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళే. ఆమె తోటి వ్యక్తిగా ఉన్న ఆవిడే సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. ఒక్క కొడుకునివ్వయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? సమూయేలుని ఇచ్చాడు. సమూయేలుని ఇవ్వడమే కాదు, ఒక కొడుకుని ఆయనకి ఇచ్చేస్తే ఆ కొడుకుకి ఎంత ఘనతో తెలుసా? ఆ కొడుకు ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు ఈ కొడుకుకి ఏమి నేర్పించింది అనుకున్నారు? ఇది బాగా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ కొడుకుకి ఏమి నేర్పించింది అనుకున్నారు? ఒరే అయ్యగారు కనపడ్డారు, వందనాలు చెప్పు. మళ్ళీ వందనాలు కూడా ఎలా చెప్తున్నాడు? సాష్టాంగపడి వందనాలు చెప్తూ ఉన్నాడు. రే అయ్యగారు ఏ పని చెప్తే ఆ పని చేయి, దేవాలయంలో ఏ పని ఉంటే ఆ పని చేయి, కష్టపడు. ఇక నీకు నేను తల్లి ప్రేమ ఉండదు, తల్లి ఉండదు ఇక నీకో. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే నీకో. దేవాలయంలోనే పెరుగు, దేవాలయంలోనే తిను, దేవాలయంలోనే ఉండు అని నేర్పించేసి ఒక తల్లి అవమానాలన్నిటినీ పోగొట్టి, ఏంటక్క వదిలిపెట్టేసావు వంటగా? మీ అందరికీ తెలిసింది ఏంటంటే నేను వదిలిపెట్టానని. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే నేను సమర్పించుకున్నాను, నేను మాట ఇచ్చాను, మాట మీద నిలబడ్డాను నేను. అది తెలియదు మీకు. ఏంటి లేక పుట్టినోన్ని ఆడ వదిలిపెట్టి వచ్చేసి అదేనా నీ సమర్పణ? చూసుకోలేను అంత బాధ కలిగిందా నీకు? దగ్గర పెట్టుకోవచ్చుగా. ఎన్నో చెప్తా ఉంటాం, అన్నీ చేస్తావా ఏంటి మనం ఏమన్నా అని అనేవాళ్ళు ఉంటారా ఉండరా? కానీ అది చేయకపోతే ఏమైనా అయిద్దా మనకే? అనుకున్నావు చెయ్యాలా, చేస్తానన్నావు చెయ్యాలా, ఉంటానన్నావు ఉండాలా, వస్తానన్నావు రావాలా, కష్టపడతానన్నావు కష్టపడాలా, మాట ఇచ్చావు నిలబడాలా, ఎన్ని చెప్పేవాళ్ళు ఉంటారు. అన్నప్పుడు ఏంటి ప్రభు అనే మనసు కూడా వస్తుంది మనకి. ఏంటి ప్రభు అనే మనసు కూడా వస్తుంది మనకి.
అలాంటి సమయంలో కూడా నిలబడి తట్టుకొని ఓర్చుకొని ఇన్నన్న మాట్లాడండి. రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 4-5 కుక్కలు ఓ ఓ ఓ అంటుంటే మనం ఏమైనా భయపడతామా? ఎందుకని? వాడికి తెలియని విషయం ఏంటంటే మన లోపల ఒక కర్రను దాచుకొని వచ్చు. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కర్ర ఎట్ట వెనకాల పెట్టుకొని వెళ్ళేవాళ్ళం కుక్క దగ్గరికి. అది అరుస్తూ ఉండంటే భయపడేవాళ్ళం కాదు. ఏంట్రా కుక్కని ఏం అరుతున్నా కానీ అట్టే వస్తున్నాడు అని అంటే ఏదో పట్టుకొని వస్తున్నాడని దానికి అర్థమయ్యేది. ఇప్పుడు మనుషులందరూ కూడా అనేకమైన మాటలు మన గురించి మాట్లాడుతుంటే, అనేకమైన మాటలు మన గురించి తప్పుగా మాట్లాడుతుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే, తీసివేసినట్లుగా మాట్లాడుతుంటే, నిందలకరంగా మాట్లాడుతూ ఉండంటే, చేతగాని వారిగా మాట్లాడుతూ ఉండంటే, పనికిరాని వారిగా మాట్లాడుతూ ఉండంటే, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే దేవుడు కొట్టాడంటే వాళ్ళనే తిరిగి లేవలేరంతే. ఎందుకంటే ప్రతిష్ఠించుకున్న వారిని, ఏర్పరచుకున్న వారిని, సిద్ధపాటు కలిగిన వారిని, దేవుడు వాడుకుంటున్న వారిని దూషించడానికి ఎంతటి వాళ్ళరా మీరు. అందుకనే దేవుడు అన్నాడు కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు. మనమంతా విలువైన వారు. అయినా అన్ని మాటలు పట్టించుకోకుండా కుమారుని ఇచ్చేసి, ఈ కుమారుడికి వందనాలు చెప్పడం నేర్పిస్తే ఈ కుమారుడికి అసలు అక్కడ ఉన్న రాజులు సైతం వచ్చేసి వందనాలు అయ్యారు అని అంటున్నారు. ఇక్కడ మీరు ఒక ఆలోచన గమనించారా? ఈ ఒక చిన్న కొడుక్కి వందనాలు చెప్పడం, నమస్కారం చేయటం, దేవుని సన్నిధిలో గౌరవించడం నేర్పిస్తే ఆ కుమారుడికి ఆ గౌరవం వచ్చింది. రాజులు సైతం వచ్చి సాష్టాంగ పడుతున్నారు సమూయేలు ముందు. తెలుసా మీకు ఆ విషయం? పెద్ద అయ్యగారు ఆయన, ఏలి అని ఆయన, ఒరే బాబు దేవుడు నాతో మాట్లాడలేదురయ్యా, దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు, నీతో ఏమన్నా మాట్లాడితే నాకు చెప్పురా, దాసుకోబాకరా, యెహోవా జీవము తోడు, ప్రమాణం చేసి చెప్పు అని అంటున్నాడు. మళ్ళీ ఎంత ఘనతో చూడండి. అయ్యగారు అడిగిన వెంటనే మొత్తం దాచుకోకుండానే చెప్పేశాడు. ఎవరో? సమూయేలు. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, రాజ్యాలను పరిపాలన న్యాయాధిపతిగా. ఈయన ఏమని చెప్పాడు తెలుసా? మీరందరూ కూడా ఒక చోట, అందరూ కూడా ఒక దీన్ని ఏమంటారు, మనం అందరూ రచ్చబండ, అటు రచ్చబండ దగ్గర అందరూ కూడుకున్న తర్వాత ఈయన ఏమని సవాలు విసిరాడో తెలుసా? అమ్మా వినండి 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 వినండి. ఈయన ఏమని సవాలు విసిరాడో తెలుసా? మీ దగ్గర కానీ అన్యాయంగా కానీ అక్రమంగా కానీ నా జీవితం మీ ముందుంది. ఎవరి దగ్గర కానీ అన్యాయంగా కానీ అక్రమంగా కానీ నేను డబ్బులు తీసుకున్నానా, ఎవరి దగ్గర దోచుకున్నానా, ఎవరి దగ్గర నేను ఎవరైనా నేను నా దగ్గర దాచుకున్నానా చెప్పండి అని సవాలు విసిరి, లేదయ్యా లేదయ్యా అని ప్రజలందరూ ఏకకంఠంతో అన్నారు. అన్న తర్వాత నేను తీసుకున్న తీర్మానం ఏంటో చెప్పనా మీకు? నేను తీసుకున్న తీర్మానం ఏంటో చెప్పనా? మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడనుగా నేను భావిస్తున్నాను అనే తీర్మానం తీసుకున్నా. మీకోసం నేను ప్రార్థన చేయని రోజు ఏదన్నా ఉందా? ఆ రోజు నేను పాపం చేసిన వాడినే. ఎలాంటి తీర్మానమో చూడండి ఆయనకి. ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడినే. మిమ్ములను అలాగు చూసుకున్నాను. హల్లెలూయా. ఆయన జీవితము అంత ఘనకరముగా ఉంది, అంత మహిమకరముగా ఉంది, ఆశీర్వాదకరముగా ఉంది. కారణం ఏంటనుకున్నారు? తల్లి దేవుని సన్నిధిలోకి నడిపించిన విధానం. తల్లి దేవుని సన్నిధిలోనికి నడిపించిన విధానం. అడిగింది ఒక కుమారుణ్ణే, కానీ దేవుడు ఏం చేశాడు? 5గురిని ఇచ్చాడు. అడిగింది ఒకరిని, ఇచ్చింది ఎంతమందిని? 5గురిని. అడుగు వాటన్నిటికంటే ఇది కారణం. అడుగు వాటన్నిటికంటే ముందు అయిపోయాం మనం. ఇదంతా ఇంట్రడక్షన్. అడుగు వాటన్నిటికంటే మనం అనేకమైన అడుగుతాం, అవునా కదా? ప్రభువా నీళ్ళు లేవు ప్రభువా, బండ నుండి ఇచ్చేసాడు. ఆహారం లేదు ప్రభువా, ఆకాశం నుండి కురిపించేశాడు. కురిపించడమే కాదు, మీ వెంట నా సన్నిధి ఉంటది మీకు అన్నాడు. హల్లెలూయా. మోషే అన్నాడు కదా, ప్రభువా నీ సన్నిధి లేకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయలేము. నీవు పలికితే
నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఆయన మాట్లాడితే మనుషులెవరు నీతో మాట్లాడలేరు. ఆయన మాట్లాడితే అధికారులు సైతము మౌనంగా ఉంటారు. ఆయన మాట్లాడితే నీ జీవితంలో నీ పక్షమున మాట్లాడేవాడు ఎవడన్నా, తిరగబడేవాడు ఎవడన్నా ఉంటాడంటారా? చెప్పండి మీరు. ఉండరు. అరే బాబు నువ్వు మాట్లాడరా, నిజమేనా, దావీదు కుమారుడువేనా, నువ్వు అన్నట్టే సింపుల్గా. ఆయన భీకరము వంటి స్వరం ఆయనది. ఆయన మాట్లాడితే ఘనమైన కార్యాలు జరుగుతాయి. అందుకనే ప్రతిరోజు ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా యెహోవా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుంది. మనము ఆదివారం కోసం ఎదురు చూస్తాం, ఎందుకని సెలవు వచ్చిద్దని. ఆదివారం కోసం ఎదురు చూస్తాం, ఎందుకని మొక్క దొరికిద్ది. ఆదివారం కోసం ఎదురు చూస్తాం, ఎందుకని ఎప్పటికైనా వచ్చి నిదానంగా. ఆదివారం కోసం ఎదురు చూస్తాం, ఎందుకని జాయిగా. అమ్మా మాకు వీడి రోజుల్లో ఖాళీ లేదు, పనులకి వెళ్తున్నాం, కానీ ఆదివారం పెట్టుకోండి, ఆదివారం అయితే వస్తాం. ఆదివారం కోసం ఎదురు చూస్తాం, ఎందుకని యాక్క ఆదివారం వస్తే వాళ్ళు మనకి అసలుకైతే రోజుకి 500 కూలి, ఆదివారం ఒక్కరోజు అని 800 ఇస్తున్నారక్క. 800 కూడా కాదు, నీ కోసం నేను మాట్లాడా 1000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవాళ ఏం చేద్దాం, వెళ్దాం పదవే. 1000 రూపాయలు ఒక్క ఆదివారం పోతే ముందు అయ్యగారికి ఒక 100 రూపాయలు ఇద్దాంలే, మళ్ళీ ఆటలో దశంభాగం. ఆ దశంభాగం తీసుకొని తిన్నా మాకు నిజంగా ఆశీర్వాదం ఉండదమ్మా, నిజం చెబుతున్నా. ఏదో ఖర్చు అయినాయి అంతే. ఆ రూపాయి తిన్నా మాకు అంత ఆశీర్వాదం ఉండదు, ఏదో అడ్డుపడ్డాయి అంతే అంతే. సేవకునికి ఇచ్చిన రూపాయి కానీ, దేవునికి ఇచ్చిన 100 రూపాయలు కానీ రూపాయి కానీ నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అది న్యాయయుక్తమైన రూపాయి ఉండాలి. తెలుసా మీకు ఆ విషయం? 1000 రూపాయలు వచ్చేసి అయ్యగారికి 100 రూపాయలు అంటే 200 800 ఉంచుకుందాం, పద వెళ్దాం పద అని చెప్పేసి వెళ్ళిపోయి పని చేసుకుని వస్తున్నావు. వస్తా ఏదో బండి తగిలింది, కాలు టప్పమని ఇరిగింది. ఏంటి పరిస్థితి? ఎంతలో పోతున్నాయి ఇప్పుడు? కాలో చెయ్యో ఇరిగిపోయి ఏం చేస్తావు ఇప్పుడు? అబ్బా ఇప్పుడు 30,000 10,000 20,000 పోయా. అదే చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుంటే ఫ్యాన్ వేస్తున్నారు, కూర్చున్నాం, పట్టాలు వేస్తున్నారు, కూర్చున్నాం, లేకపోతే కుర్చీలు వేస్తున్నారు, కూర్చున్నాం, మళ్ళీ వాటర్ బాటిల్ పెడుతున్నారు, కూర్చున్నాం, ఎండగా ఉంటుందని కూలింగ్ బాటిల్ తెమ్మంటే తెస్తున్నారు. ఇబ్బో ఇన్ని ఫెసిలిటీస్. మళ్ళీ పనికి వెళ్తే మంచిలు తేలేదే అని అంటారు పని ఆయన్ని. ఏంటమ్మా మంచిలు కూడా పెట్టలేదు మీరు అని అంటారు. ఆడేమో అయ్యా కాస్త మంచిల్దా అని అంటారు, ఏడేమో మంచిలు పెట్టరే అని అంటారు. ఏంటో మరి ఇది. ఏదన్నా కానివ్వండి, తినడం తాగడం అవన్నీ పక్కన పెట్టి తినండి, తాగకపోండి, లేకపోతే మీ ఇష్టం, అది మన ఇష్టం అది. కానీ భక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి, ఆరాధన విషయంలోగా జాగ్రత్తగా ఉండాలి, స్తుతించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సన్నిధి విషయంలో, పరిచర్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మీరు ఎక్కువ తిని తక్కువ తిని అవన్నీ తర్వాత, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, యెహోవా మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అది నా మాట ఉందా ప్రసంగి గ్రంథంలో? లేదా? ఉంటే గబుక్కుని తీసి చదవండి ఒకసారి త్వరగా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమమ్మా. ఈ మాట జాగ్రత్తగా, బుద్ధిహీనులు బలి అర్పించుట, ఇక్కడ ఏమంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఏం చేయాలంట? సమీపించి ఏం చేయాలి? సమీపించి అంటే సమీపించి అంటే ఏం చేయాలి? వచ్చి ఆలకించడం శ్రేష్టం. మీరు వచ్చి కానుకైపోయినా దేవునికి స్తోత్రమే, కానీ వచ్చి ఆలకించకపోతే అది దేవుని మాట కాదు. అట్లని అలా అర్పించొద్దని చెప్పట్లేదు నేను, మళ్ళీ దాన్ని మీరు వేరేలా తీసుకోవచ్చు. లేకపోతే ఎవరేం చేస్తాం, ఇవాళ కానుక లేదు అందుకే వెళ్ళలేదు ప్రార్థన అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. తెలుసా మీకు ఆ విషయం? ఎవరికి కావాలి కానుక? వచ్చి సమీపించి, ఇక్కడ ఏమనుంది? సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అనాలోచనగా మాట్లాడకుండా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? మేమైనా సాక్ష్యానికి నిలబడినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు మీరని ఏం చేయాలంటే నోటిని కాచుకో. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దేవుని సన్నిధిలో ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వినడం నేర్చుకోవాలి. అడుగు వాటన్నిటికంటేను ఏం చేయాలి? అడుగు వాటన్నిటికంటే ఇంకా మనం కూడా మన జీవితంలో కూడా ఏదో ఈ ఫంక్షన్ జరిగితే, ఈ ఒక్క ఫంక్షన్ జరిగితే చాలు, ఓ 10 ఏళ్ళు దొరికితే చాలు అని అనుకుంటాం. కానీ ఫంక్షన్ హ్యాండ్కి జరిగింది. ఎక్కడుండి వచ్చినాయి అక్కడ డబ్బులు, ఎట్లా చేశారు మీరు అని అడుగుతారు. ఏమో ఎట్టొచ్చినాయి, ఆ టైంకి మొత్తం వచ్చేసినాయి, మొత్తం చేసేసారు. అడుగు వాటన్నిటికంటే కూడా అంటే ఇది. చాలా మంది చదువుకునే పిల్లలు, మీరు అమ్మా అరే అబ్బాయి నేను ఒక 450 వస్తే చాలు ప్రభువా, కనీసం 450 అన్నీ ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆడికి వెళ్తే 470 వస్తాయి. బా, నువ్వు అడిగిందంతా 450, దేవుడు ఇచ్చిందంతా 470. కొన్నిసార్లు ఒక 500 వస్తే చాలు అని అనుకుంటే 550 వస్తాయి. నేను అసలు అనుకోలేదండి, నేను అనుకుంది ఒక పాస్ అయితే చాలు అనుకున్నా, కానీ దేవుడు ఏం చేశాడు? మాకు ఎక్కువ మార్కులు ఇచ్చేశాడు. అట్లా ఇవ్వడం వల్ల ఎవరు సంతోషపడతారు? నువ్వు సంకలు కొట్టుకుంటావు, నువ్వు సంబరాలు చేసుకుంటావు, నువ్వు సంతోషపడతావు. నువ్వు సంతోషపడటమే కాదు, నీకంటే ఎక్కువ సంతోషపడేది ఎవరు అనుకున్నారు? దేవుడు సంతోషపడ్డాకే మనం సంతోషపడేది. దేవుడు సంతోషపడతాడు. ఇంకా తల్లిదండ్రులు, అబ్బా ఇక మీ నాన్నకి అప్పుడు దాకా మామూలుగా టీషర్ట్ వేసుకున్నా డాడీ, ఇప్పుడు ఏం చేస్తారు అనుకున్నావు? మంచి కద్దరు షర్ట్ వేసేసుకుంటాడు. ఏంట్రా అందరిని పలకరించేస్తూ ఉంటారు. ఎందుకని? మా వాడికి మార్కులు వచ్చేసినాయి, అడగలేదు కదా అయినా చెప్తుడు. అదే సంతోషం ఉంది తల్లిదండ్రులకి, తెలుసా? మార్కులు వచ్చేసినాయి, అగో అన్ని మార్కులు వచ్చేసినాయి, మా అబ్బాయి పాస్ అయిపోయాడు. చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యగారు మా అబ్బాయి పాస్ అయ్యాడు, అన్నా నేను పాస్ అయిపోయాను, అన్నా నేను పాస్ అయిపోయాను. ఆడపిల్లైనా మగపిల్లైనా చాలా మంది చేస్తూ ఉంటారు, మేము పాస్ అయిపోయాం, మీరు ప్రార్థన చేశాం కదా, ఎగ్జామ్ టైంలో మీరు ప్రార్థన చేయించుకుని వెళ్ళాం కదా, పాస్ అయిపోయాం, మంచి ఉద్యోగం వచ్చేసింది, మంచి మార్క్స్ వచ్చేసినాయి అని ఫోన్లు చేసి చెప్పినప్పుడు ఎంత సంబరం పడతామో మేము. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు ఎవరు సంతోషపడుతున్నారు? సేవకులు కూడా సంతోషపడుతున్నారు. ఇక కష్టపడి ఇంట్లో కూర్చొని వంట వండే తల్లి ఏమైనా మౌనం ఉండిద్ది అనుకుంటున్నారా? చేతిలో ఒక ఫోన్ పెడితే చాలు, అక్క తల్లి కుటుంబం అంతటికి అక్క వచ్చేసింది, అయిపోయింది, పిల్లడిది అయిపోయింది, పిల్లది అయిపోయింది, ఇంకా ఏమో అనుకున్నాం కానీ అక్క మంచి మార్కులు వచ్చినాయి, పిల్లకి మంచి మార్క్స్ వచ్చినాయి, అబ్బాయికి అమ్మాయికి. అలా రాదు అనుకున్నాం తెలుసా అనే రోజులు నీ జీవితంలో దేవుడు అనుగ్రహింపచేస్తాడు ఖచ్చితంగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటేను అంటే అది. ఈ సంవత్సరం అసలు అన్ని బస్తాలు పండిద్ది అనుకోవాలా? అమ్మో ఎంత పండిందో, ఆశ్చర్యకరంగా పండింది. అసలు ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉంటాను అనుకోవాలా? నీరసంగా ఉందక్క, ఈరోజు మొత్తం పనికి రానేమో అనుకున్నా, డ్యూటీకి వెళ్ళనేమో అనుకున్నా, కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు బలం ఇచ్చేసాడు, నేను పనికి వచ్చేసాను. ఈ సెమిస్టర్ నాకు అవ్వదనుకున్నా, ఈ సబ్జెక్ట్ నాకు అవ్వదనుకున్నా, ఈ ఒక్క సబ్జెక్ట్ అని అడిగాను దేవుని, అన్ని సబ్జెక్టులు అడుగు వాటన్నిటికంటేను అంటే అది. తెలుసా మీకు? టైం అయిపోయింది, ఇంక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో ముగిచేస్తా. అసలు నేను
చెప్తా పర్లేదు, లైవ్లో తలుపు వేసుకొని శిష్యులందరూ భయంగా ఉన్నారు. 8వ రోజు, అంటే 8వ రోజు యేసు ప్రభు వారు తిరిగి లేచింది ఎన్నో రోజు? 3వ రోజు. వాళ్ళకి శిష్యులకు కనిపించింది, శిష్యుల దగ్గర ప్రత్యక్షమైంది ఎప్పుడు అని అంటే 8వ రోజు. 8వ రోజు ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యి, ఇదిగో తోమా కూడా వాళ్ళతోనే ఉన్నాడు. తోమా, ఇదిగో నా చేతిలో గాయాలు, ఇదిగో నా ప్రక్కలో బల్లము అని శిష్యులను బలపరుస్తాడు 8వ రోజు. ఇప్పుడు మనం కూడా అట్లా బలపరచబడతాం అనుకొని ఇది అనుకుంటే దేవుడు ఎందుకనో ఈ దీనిలో నుంచి నడిపిస్తున్నాడు. దేవుడు మనలను ఒక ఆత్మతో మనతో మాట్లాడేటప్పుడు, మనకు బోధించేటప్పుడు, మనల్ని నడిపించేటప్పుడు దేవుని ఆత్మకు మనం లోబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అడుగు వాటన్నిటికంటేను, ఎందుకంటే దేవునికి తెలుసు మనకేం అవసరమో, అవునా కాదా? మనకి ఏది కావాలో ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా మనకి అనుగ్రహింపచేస్తాడు. ఈరోజు మనకి ఇది అవసరం, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటేను అని అంటే అది. తర్వాత ఊహించు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఊహకు అందని కార్యములు చేయగలిగిన వాడు ఆయన. కలలో కూడా అనుకోలేదండి నా జీవితం ఇలా మార్చబడిద్దని. ఊహల్లో కూడా రాలేదండి నా బిడ్డ ఇలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాడని. నా కొడుకుని అందరూ చేతకానోడు, పనికిరానోడు అని తిడుతూ ఉంటే, వెక్కిలింతంగా మాట్లాడుతూ ఉన్నంటే నేను ఎన్నిసార్లు కుమిలిపోయాను, ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు బాధపడ్డాను, ఎన్నిసార్లు నా హృదయం చెలించిపోయిందో. కానీ నా ఊహలో కూడా ఇప్పుడు అనుకోలేదండి నా కొడుకు జీవితం ఇలా సంతోషంగా, ఇలా ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన ఘనమైన పరిస్థితులు నేను మరలా నవ్వుతాను అని అనుకోలేదండి నా బిడ్డ విషయంలో. కానీ దేవుడు భలే మార్చేసాడండి, దేవుడు భలే తీర్చేసాడండి మా కష్టాలు, భలే ఉంచేసాడండి మమ్మల్ని అని అనుకుంటాం మనం. తెలుసా మీకు ఆ విషయం? ఊహకు అందని కార్యాలు. మనం ఊహించింది ఒకటే, అక్కడ జరుగుతుంది ఒకటి. ఊహకు అందది, మన ఊహకు అందే అన్నీ కూడా తాత్కాలికమైనవి. దేవుని ఊహకు, మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు ఎంత ఎడమో తెలుసా? భూమికి ఆకాశానికి ఎంత దూరమో ఆయనకు, ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు అంత దూరం అంట. సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరమో అంత దూరం ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి. ఇప్పుడు మన వాళ్ళు అంటా ఉంటారు కదా సామెత, అలా ఏమైనా పోలిక ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అసలు వాళ్ళిద్దరికి అని అంటూ ఉంటారు. అట్లా అనుకున్నా పర్వాలా, చేతక చెయ్యలేరు, ఛేదించలేరు, ప్రయత్నం చేసినా కానీ విఫలం అవుతారు, చేరుకోలేరు, గమ్యము వారు అనుకున్నది జరగదు అని అన్నా కానీ, అసలు ఎన్నిసార్లు మనం అనుకున్నవి జరగట్లేదని భయంకరంగా బాధపడినా కానీ మన చింత యావత్తంతటిని తొలగించేది ఆయనే, మన కష్టాన్నంతటిని తీర్చేది ఆయనే, మన బాధలన్నిటినీ ఆనందంగా మార్చేది ఆయనే. ఊహకు అందనటువంటి కార్యాలు చేయగలిగింది కూడా ఆయనే. మరలా సంతోషిస్తాను అనుకోలేదండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానండి. మరలా ఇట్లాంటి కోడలు వచ్చిద్దని అనుకోలేదండి, ఇట్లాంటి కొడుకు, ఇట్లాంటి అల్లుడు వస్తాడని అనుకోలేదండి. మంచోళ్ళు వచ్చారు. ఆయన ఫస్ట్లో కొత్త కాస్త అలా తిండిపోతులా, తిరిగిపోతులా, తాగుబోతులా ఇట్లా ఉండేవాడు కదండి. మారతాడని మాత్రం అనుకోలేదండి. నా భర్త మారతాడని అసలు నేను కల్లో కూడా అనుకోలేదండి. నా భార్య మారిద్దని నా కల్లో కూడా అనుకోలేదండి. మా తల్లిదండ్రులు మారతారని కల్లో కూడా అనుకోలేదు. మా బిడ్డలు మారతారని కల్లో కూడా అనుకోలేదండి. కానీ ఈరోజు మా బిడ్డలు, మా భార్యలు, మా పిల్లలు అందరు కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చి స్తుతిస్తుంటే మా హృదయం ఎంత ఉప్పొంగిపోతుందోనండి. కల్లో కూడా అనుకోలేదండి, ఊహలో కూడా రాలేదండి. ఊహకు అందనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. మీరేంటో హల్లెలూయా అంటున్నారు, దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఊహకు అందనటువంటి కార్యాలు చేయగలిగింది ఆయన. అబ్బో, దురదృష్టవంతురాలండి అమ్మాయి. అమ్మో, ఆమె
అసలు మంచిది కాదండి. అసలు ఆమె నష్టజాతకురాలండి, ఆయన నష్టజాతకుడండి, దురదృష్టవంతుడండి ఆయన అనేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా అన్న తర్వాత దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్న నోళ్ళన్నీ కూడా మూతపడేటట్లుగా, హల్లెలూయా, అన్న నోళ్ళన్నీ కూడా నోటి మీద వేలేసుకునేటట్లుగా చేయగలిగిన వాడు ఆయన. అందుకనే ఎవరిని మనం తక్కువ చూపు చూడకూడదు. ఒకవేళ వాళ్ళ బలహీనతను బట్టి కొన్నిసార్లు ప్రేమతో నానా ఇలా చేయకూడదని చెప్పొచ్చామో కానీ వాళ్ళ గురించి మనం ఊహల్లో మీరు సీక్రెట్గా మాట్లాడుకునేవన్నీ కూడా, రహస్యంగా మాట్లాడుకునేవన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? మేడగదుల మీద నేను వినిపింపజేస్తాను అబ్బాయి, మిద్దెల మీద వినపడేటట్టు చేస్తా. మరంటక్క ఆమె అంట అదంట, ఏమా ఇదంట, ఆయన మంచోడు కాదంట, అసలు ఆయన అయ్యగారు కాదంట, ఆయన మంచోడు కాదంట, ఆయన పనికిమాలినోడు అంట, ఆయన తిడతా ఉంటాడంట, కొడతా ఉంటాడంట. అబ్బో ఎన్ని సీక్రెట్లో, ఎన్ని సీక్రెట్లో. ఎదుటోళ్ళ బతుకు బయట పెట్టాలని చూస్తాం కానీ మన బతుకు బయటపడితే నిజంగా బతకగలం అంటారా? అందుకే దేవుడు అన్నాడు కదా, ఎవరో బాబు మీరు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసులు ఎదుగుతున్నారు కానీ మీ కంట్లో ఉన్న దూరాలను మీరు తీసుకోలేకపోతున్నారని యేసు ప్రభు వారు ఆనాడు గద్దించాడు వాళ్ళని. రే నీ కంట్లో ఏదో నలుసుపడింది చూడమ్మ, చూడు ఇటుంది ఇటు తిప్పు, కన్ను తిప్పు, కన్ను లేపు అని మొత్తం కాదు, పెద్ద దూలమే ఉన్నాయి ఈ వీక్కోవాలి ముందు. హల్లెలూయా. అప్పుడే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను కార్యములు మన జీవితాల్లో జరుగుతాయి. తర్వాత అత్యధికముగా చెయ్య శక్తి గల, అత్యధికముగా చెయ్య శక్తి గల. కొంచెం కాదు ఆయన చేసే కార్యాలు, కొంచెం కాదు ఆయన చేసే అద్భుతాలు, కొంచెం కాదు ఆయన చేసే మహత్కార్యం. 3 నిమిషాలే ఉంది, నేను టైం పెట్టుకున్నాను. టైం అవ్వగానే నా ఫోన్లో అలారం వచ్చేసి 12:45కి నేను అలారం పెట్టా. 3 నిమిషాలు ఉంది, మళ్ళీ అలారం వస్తున్న వెంటనే నేను ఆపేసేస్తా. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అనుకున్నాడు? క్రమము కలిగిన వాడు. క్రమం లేకపోతే బడబాక్ క్రమం చేయవాడా నా ఎదురు నుండి మీరు తొలగిపోయి, అక్రమం చేయవారా నా ఎదురు నుండి. ఎవరు నా సన్నిధిలోకి మిమ్మల్ని రమ్మందే, నా ఆవరణలోకి అడుగు పెట్టమంది ఎవరు అని అంటాడు మళ్ళీ ఆయన. అవునా కదా? అయితే 3 నిమిషాలే నాకు టైం ఉంది ఇక్కడ. ఇప్పుడు 2 నిమిషాలే, నన్ను మాట్లాడి బాగండి. దేవునికి స్తోత్రం, జాగ్రత్తగా వినండి. సరే, అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఏం కలగాలంట? తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎప్పుడు కలగాలి? తరతరాలు కలగాలి అనంటే నీవు పొందిన మేలులు, నీవు అనుభవించుచున్న రక్షణ, నీవు తీసుకున్న మారు మనసు, బాప్తిస్మము, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని నీ పిల్లలకు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, తోటి వారికి చెప్పాలి. అప్పుడు తరతరాలు ఆయనకు మహిమ కలిగిద్ది. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? వాళ్ళు పితరులందరూ కూడా బలంగా దేవుని స్తుతించారు, కానీ వారి పిల్లలకు, వారి తరంలో ఉన్న వారికి దేవుని గురించి సరిగా చెప్పలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? పాపం వైపు, విగ్రహారాధనల వైపు, లోకము వైపు, శాపం వైపు, మరణము వైపు వారు నడవవలసి వచ్చింది. తరతరాలు. ఎంతకాలము ఆయనకు మహిమ? ఎంతకాలము ఆయనకు మహిమ? సదాకాలము. హల్లెలూయా. సదాకాలము, తరతరములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనం నేర్చుకున్న విషయాలు ఏంటి? అడుగు వాటన్నిటికంటేను,
ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, ఆయన సామాన్యమైనవి చేసేవాడు కాదు, అసామాన్యమైనవి చేసేవాడు, చాలా తక్కువ చేసేవాడు కాదు, అత్యధికముగా చేసే దేవునికి తరతరాలు సదాకాలము మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెందునుగాక. దేవుడి వాక్యం ద్వారా మనలను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.